నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు, బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు. ఈరోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం పద్మావతి. గురువు గారు, వాస్తవానికి మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేసి కొత్త సంవత్సరం అనేది జనవరి 1 నుంచి మొదలు పెడతాం. అయితే వాస్తవంగా మన శాస్త్రాల ప్రకారం మనకి కొత్త సంవత్సరం అనేది ఉగాది నుంచి మొదలవుతుంది. మరి అలాంటప్పుడు ఈ కొత్త పనులు చెయ్యాలి, కొత్త సంవత్సరం రోజు ఇది కొత్తగా నేను తీసుకోవాలి, ఆచరించాలి అనుకునేవారు అది మరి జనవరి 1 నుంచి తీసుకోవాలి అంటారా, లేకుంటే మన శాస్త్రం ప్రకారం ఉగాది నుంచి వస్తుంది కాబట్టి అప్పటి నుంచి మొదలు పెట్టాలి అంటారా? కరెక్ట్, అద్భుతమైన ప్రశ్న. మనము ఉగాది అంటే ఏంటంటే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు ఆ రోజు. అంటే మొత్తం బ్రహ్మదేవుడు అంటే క్రిస్టియన్స్ కి బ్రహ్మదేవుడు ఉంటాడా? మరి ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు, వీళ్ళంతా న్యూ ఇయర్ అనేటటువంటిది జనవరి 1 అనేటటువంటిది సృష్టించింది ప్రభువు సృష్టిస్తాడు. కాబట్టి జనవరి 1 ప్రకారం వాళ్ళు చేస్తారు, ఇతర దేశాలన్నీ కూడా. హిందూ శాస్త్రంలో మరి మనం హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాలో అవ్వాలి కాబట్టి తెలుగు ఉగాది, కన్నడ ఉగాది, తమిళ్ ఉగాది, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్నడకి తెలుగు వాళ్ళకి ఉగాది పండగ ఒకరోజే వస్తుంది. ఇంచుమించు ఒక వారం రోజులు 3-4 రోజుల తేడాలో తమిళ ఉగాది వస్తుంది అనమాట. సో అందువల్ల ఏదైనా సరే హిందువులంతా కాబట్టి ఎవరి మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి కాబట్టి ఆ శాస్త్రం అనేది బేస్ కాబట్టి ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు కాబట్టి ఆ రోజు నుంచే ప్రారంభించాలి నువ్వు అడిగినట్టుగా ప్రతి కొత్త పని ఏదైనా చేయాలనుకున్నప్పుడు. మరి జనవరి 1 అనేటటువంటిది లేటెస్ట్గా మనకి వీళ్ళంతా కూడా చేస్తున్నారు కాబట్టి కాలక్రమేణా ఏమవుద్దంటే 10 సార్లు అబద్ధం చెప్తే అదే నిజమైపోద్ది అనమాట. ఆ విధంగా ఉగాది రోజున కాకుండా జనవరి 1 చేయాలి 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 అని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా అలవాటైపోయి జనవరి 1 నుంచి చేసేసుకుంటున్నాం. దానివల్ల ప్రమాదం ఏమీ లేదు, కానీ జనవరి 1 నుంచి చేసుకుంటే అయితే శాస్త్ర ప్రకారము ఒక హిందువు తన హిందూ ధర్మాన్ని పాటించాలి, ఆయన శాస్త్ర గ్రంథాలు చెప్పినట్టే పాటించాలి. కాబట్టి ఉగాది నుంచి మనం ఏ కొత్త పని అయినా స్టార్ట్ చేయాలి. అలాగే ఆ రోజునే పంచాంగ శ్రవణం వినాలి. ఆ రోజు నుంచే గ్రహ స్థితిగతులు ఖగోళ శాస్త్రంలో, ఆస్ట్రానమీలో ఏమున్నాయి, ఆస్ట్రాలజీలో కాదు, జ్యోతిష శాస్త్రంలో కాదు, ఖగోళ శాస్త్రంలో ఆస్ట్రానమీలో ఏమున్నాయి అవన్నీ కూడా మనం ఆ రోజు చూసుకొని దాని ప్రకారము ఈ నదులు ఈ సంవత్సరం పొంగుతాయా, పొంగవా, తుఫాన్లు వస్తాయా, రావా, అలా ఈ నవగ్రహాలను మనం తలుచుకుంటాం. ఈ సంవత్సరానికి మరి రాజెవరు, మంత్రి ఎవరు, అలా మానవ జీవితాలు ధర్మపరంగా నడుస్తాయా, నడవా, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఏ కొత్త పనులు ఎప్పుడు చేసుకోవాలి, కొత్త ముహూర్తాలు, ఇలాగా ప్రతిదీ కూడా శుభ ముహూర్తాలు, దుర్ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉగాది రోజు నుంచే స్ట్రిక్ట్ గా చెప్పాలంటే చెయ్యాలి. కాకపోతే న్యూ ఇయర్ లో ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకున్నారనుకో ఫ్రెండ్స్, వాళ్ళకి 6 నెలల గ్యాప్ వచ్చిందనుకో, ఈ న్యూ ఇయర్ మంచి ఛాన్స్ అనమాట. యాపిల్ పండు ఒక పూల బుకేనో పట్టుకుని వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. ఇప్పుడు మంత్రులు, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు ఉత్తప్పుడు కలవరు, రాజకీయ నాయకులు, వీళ్ళు సరదాగా ఒక బుకే పట్టుకుని వెళ్తే వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఆ రోజు అందరూ కూడా మొత్తం ఆ జనవరి 1 ఆ విధంగా మన బ్రిటిషర్స్ పెట్టినటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ని మనము పాటించేస్తున్నాం. ఎందుకంటే మనం కూడా 100 సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నాం కదా అందరం. మరి ఇంగ్లీష్ మేము బ్రిటిష్ వాళ్ళు మేము ఫాలో అవ్వమంటే మరి ఇంగ్లీష్ కూడా మాట్లాడకూడదు, మనం ఓన్లీ తెలుగులో మాట్లాడాలి. సో సైంటిఫిక్గా అడ్వాన్స్మెంట్, తర్వాత ఇంగ్లీష్లో ఒక ప్రోగ్రెషను, ఒక డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి న్యూ ఇయర్ను కూడా 1 నుంచి మనం సెలబ్రేట్ చేస్తున్నాం. కాకపోతే హంగులతో ఆర్భాటాలతో చేసేస్తున్నారు. ఇప్పుడు ఏమైతుంది, కేకులు కొనడం, ఆ రోజు రాత్రి అంతా తాగేయడం, డిసెంబర్ 31న లిమిట్స్ దాటేసి తాగడం తప్పు కాదు, కానీ మరీ ఎక్కువ తాగేయడం, స్టూడెంట్స్, చిన్నపిల్లలు పాపం. ఆ తర్వాత వాళ్ళు ట్రిపుల్స్ వెళ్ళడము, ఆ రాత్రి వెళ్ళి కారుల్లో స్పృహ లేకుండా వెళ్ళడం, గుద్దేయడము. సో దీని అంతటినీ కూడా మనం అప్రిషియేట్ చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రిషియేట్ చేయాలి. స్ట్రిక్ట్గా లా అండ్ ఆర్డర్ని ఫాలో చేస్తూ పాపం ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, హార్ష్గా, రూడ్గా ఉండకుండా, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తూ ఎక్కడికక్కడ ఈ యాక్సిడెంట్స్ ఇవి రాకుండా మరి కమిషనర్స్ వీళ్ళంతా కూడా, డీజీపీలు, పోలీస్ వ్యవస్థ అంతా కూడా, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక డీజీపీ స్థాయి వరకు వీళ్ళంతా కూడా పెర్ఫెక్ట్ గా లేకపోతే కొన్ని వందల యాక్సిడెంట్స్ ఇంకా జరుగునన్నమాట. సో విస్తృతంగా
ఈ యొక్క శృంఖలాలు దాటి వెళ్ళిపోతోంది ఈ యొక్క నాగరికత. ఉమ్, సివిలైజ్డ్ అనుకుంటున్నారు కానీ మోస్ట్ ఇలా చేసేటటువంటి వాళ్ళు బీస్ట్స్ కంటే worst గా ఉమ్, తాగేయడము, గుద్దేసుకోవడము, కొట్టేసుకోవడాలు ఇలాంటివి జరుగుతాయి. ఎవరైతే సివిలైజ్డ్గా డీసెంట్గా, ఇప్పుడు బ్రిటిషర్స్ ఉన్నారు, దే యూస్ టు బి వెరీ సివిలైజ్డ్. ఉమ్, ఎందుకంటే నా టీచర్స్ అంతా కూడా ఆంగ్లో ఇండియన్ టీచర్సే. దే యూస్ టు సెలబ్రేట్ December 31st. ఉమ్, చక్కగా సినిమాల టైప్లో మాకు రైల్వే ఇన్స్టిట్యూట్ అని ఉండేది. వాళ్ళు ఇలా తలుపు సందులో నుంచి చూస్తే ఇలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, ఎంత ముచ్చటగా ఉండేది. ఉమ్, అదేదో ఇక్కడ లేదు కదా మనకి. కాబట్టి ఈ విధంగా మనం ఆర్భాటాలు చేయకుండా ఈ December 31ని ఉమ్, చక్కగా, ఆ రోజు December 31న ఏదైనా భజన చేసుకుందాం రండి అని ఆశ్రమాల వాళ్ళు పెడతారు పాపం రాత్రి అంతా కూడా. ఎవరు వెళ్ళరు, ఎందుకు అక్కడ మందు ఉండదు, ముక్క ఉండదు, ఇలాంటివి అనమాట. సో ఎవ్రీవన్ ఏంటంటే ఆ కల్చర్, వెస్టర్న్ కల్చర్ పేరుతో వెస్టర్నర్స్కే చెడ్డ పేరు తెస్తున్నాం, మనమే తెస్తున్నాం. ఉమ్, వెస్టర్నర్స్ ఆర్ వెరీ డిసిప్లిన్డ్. కాబట్టి చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ యాక్చువల్గా మన శాస్త్ర ప్రకారం మనం ఉగాది రోజు నుంచే చేయాలమ్మా ఉమ్. ఏ పనైనా. గురువు గారు, ఇంకోటి వచ్చేసి కొత్త పని మొదలు పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. రెండు వచ్చేసి జాతకంలో జాతకరీత్యా మార్పులు గాని, శాంతులు గాని, పూజలు గాని చేయించుకునే వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఈ ఉగాది తర్వాత చేయించుకోవడం మంచిదంటారా, లేకుంటే ముందుగానే చేయించుకోవడం బెటర్ అంటారా? తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ అన్నారు. ఉమ్, అంటే గురువు ఆదేశించినప్పుడు ఉమ్, ఆ క్షణమే తదేవ లగ్నం, అప్పుడు లగ్నం మంచిదైపోద్ది. ఉమ్, తదేవ చంద్రబలం, చంద్రుడు మంచి స్థానాల్లోకి వచ్చేస్తాడు. ఉమ్, తారాబలం తదేవ, తారాబలం నక్షత్ర బలం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. గురువులంటే ఎవరప్పుడు?